మాయా మీరు కానీ ఈషా ఫౌండేషన్‌కి వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. మీకు 100% యూజ్ అవుతది. ఎందుకంటే మాయా మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్‌తో కానీ ట్రిప్ ప్లాన్ చేస్తే మీరు నాలాగా ఇంత కష్టపడకూడదని చెప్పేసి ఈ వీడియోలో ప్రతీదీ చెప్పాను. బస్సు టైమింగ్‌లు, నంబర్‌లు చెప్పాను. చాలా సింపుల్‌గా, ఈజీగా తక్కువ టైంలోనే ఎక్కువ ప్లేసులు కవర్ చేయడం ఎలాగో చెప్పాను. అలాగే ఈషా ఫౌండేషన్‌లో ఫుడ్ గురించి, ఈషా ఫౌండేషన్‌లో రూమ్స్ గురించి, కోయంబత్తూర్‌లో లాడ్జుల గురించి కూడా చెప్పాను. మీరు జస్ట్ వీడియో మొత్తం చూడండి, ఫుల్ క్లారిటీ వస్తది మీకు. అలాగే ఎవరు వెళ్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జర్నీ అయితే మొదలెడదాం. ముందుగా అయితే వైజాగ్ నుంచి కోయంబత్తూర్కి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ట్రైన్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ట్రైన్ జర్నీ అయితే మొదలైంది. వైజాగ్ నుంచి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఇంకా రైల్వే స్టేషన్లో ఉదయాన్నే దగ్గర బయటకి అయితే వచ్చిన తర్వాత మీకు కోయంబత్తూర్లో ఉన్న ఫేమస్ ప్లేస్లు అని చెప్పేసి చిన్న కట్అవుట్ మీద అయితే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ టైము రెండు ఉంటే విజిట్ చేయండి. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళండి. కాస్త ముందుకు వెళ్ళండి. అక్కడ బస్ స్టాప్ అయితే ఉంటది. ఇంకా బస్సు రాగానే మీరు కూడా నాలాగే వచ్చి రాని భాషతో కాంప్లెక్స్ కి వెళ్తుందా అని అడగండి. వెళ్తదంటే బస్సు ఎక్కండి. టికెట్ కాస్ట్ 10 రూపాయలు. జస్ట్ 5 కిలోమీటర్లు అనమాట రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ కి. ఇంకా బస్ స్టాప్ కి రాగానే ఇంకా కాంప్లెక్స్ లో దిగ్గానే 14D బస్ గురించి అయితే డీటెయిల్స్ ఉంటది అనమాట. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతి అరగంటకు ఒకసారి ఈషా ఫౌండేషన్ కి వెళ్ళడానికి బస్సులు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా టికెట్ కాస్ట్ వచ్చి 40 రూపాయలు. అదే ఆటో అయితే 600, కార్ అయితే 1000 రూపాయలు. పోనీ డిస్టెన్స్ ఎక్కువ అంటే బస్ స్టాప్ నుంచి ఈషా ఫౌండేషన్ కి అయితే 30 కిలోమీటర్ల డిస్టెన్స్. నా వరకు అయితే బస్సే బెస్ట్, తర్వాత మీ ఇష్టం. ఫైనల్ గా ఎంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వస్తాం. బస్సు దిగి కాస్త ముందుకు వచ్చారంటే అక్కడ మీకు ఒక బోర్డు మీద బస్ టైమింగ్స్ అయితే ఉంటాయి. మీరు రాగానే రిటర్న్ టైమింగ్ బస్సు కూడా చూసుకొని ఆ టైం లోపలికి ఇవన్నీ కవర్ చేసుకోండి. నేనైతే లెజర్ షో చూసిన తర్వాత 8:30 బస్సుకి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఆ లోపు మొత్తం అంతా తిరిగి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఇంకా అలాగా కాస్త ముందుకు వెళ్ళారంటే శివుడు విగ్రహం అయితే ఉంటది. ఇంకా సేపు అయితే మేమైతే రెస్ట్ తీసుకున్నాం. ఇంకా అక్కడే లగేజ్, ఫోన్ కౌంటర్ అయితే ఉంటది అనమాట, ఫ్రీయే. మీరైతే ఒక జత బట్టలు, ఒక టవల్ అట్టుకొని కాస్త అమౌంట్ కూడా అట్టుకొని లగేజ్, ఫోన్ కౌంటర్ లో పెట్టి మీరైతే లోపలికి అయితే వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత సూర్యకొండలో అయితే స్నానం చేయండి. టికెట్ అయితే 20 రూపాయలు అనమాట. లేడీస్ కి అయితే వేరేగా చంద్రకొండ ఉంటది, అదైతే ఇంకా లోపలికి వెళ్ళాలి. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా సరదా తీరిన తర్వాత ఫ్రెష్ గా తయారైపోయి మళ్ళీ లగేజ్, ఫోన్ కౌంటర్లో పెట్టి అమ్మవారి విగ్రహం దర్శనం చేసుకొని అలాగే ధ్యానలింగాన్ని కూడా దర్శనం చేసుకొని ఇంకాస్త ముందుకెళ్లారంటే మీకు షాపింగ్ కూడా అక్కడ ఉంటాయి. చీరల నుంచి టీ షర్ట్ల దాకా, వస్తువుల నుంచి పెన్నుల దాకా, ఫోటోల నుంచి విగ్రహాల దాకా అన్ని ఉంటాయి అనమాట. ఈషా ఫౌండేషన్ కి సంబంధించినవి నేనైతే అన్ని చూసి వచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కొని రండి. ఇంకా మధ్యాహ్నం ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడైతే ఈషా ఫౌండేషన్ లో రూమ్ తీసుకుంటే ఫుడ్ అయితే ఫ్రీ. ఇంకా రూమ్ అయితే ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. మనకైతే అసలు అవైలబుల్ గా లేవు కాబట్టి రూము లేదు, ఫుడ్ లేదు. అందుకని చెప్పేసి బయటని ఎక్కడైనా తిందాం అంటే అసలు ఖాళీయే లేదు. ఫుడ్ గురించి అయితే మీరు ఏం బాధపడకండి, ఖాళీ లేకపోయినా సరే ఫుడ్ అయితే ఉంటది అనమాట. ఇంకా అలాగే లైన్ లో షాపులు ఉన్నాయి. ఆ షాపులన్నీ తిరుగుతూ అలాగే ఎక్కడైనా మంచి ఫుడ్ దొరుకుతుందని ట్రై చేసాం. ఫైనల్ గా అంతా తిరిగి ఈ స్టాల్ కి అయితే వచ్చాం. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే బర్గర్ ఏమొచ్చి 90 రూపీస్, శాండ్విచ్ ఏమొచ్చి 80 రూపీస్, నూడిల్స్ ఏమొచ్చి 80 రూపీస్. ఇంకా నేనైతే శాండ్విచ్ అయితే తీసుకున్నాను. ఇంకా 80 రూపీస్ కి 4 శాండ్విచ్ పీసెస్ అయితే ఇచ్చాడు. ఇంకా నాకైతే ఫస్ట్ టైం అనమాట శాండ్విచ్ తినడం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా శాండ్విచ్ తిని ఇప్పుడు టైం అయితే 3 అయింది. జనాలు అలా పెరుగుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ సగం వరకు అంతా కవర్ చేస్తాం, చూస్తాం అన్ని. ఇంకా ఈషా స్టాచ్యూ ఒకటి కాస్త ముందుకెళ్ళి అది చూసి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని తర్వాత 7:30 దాకా వెయిట్ చేస్తే లేజర్ షో ఉంటది. ఆ లేజర్ షో చూసిన వెంటనే ఇంకా బస్సు ఎక్కి వెళ్ళిపోవడమే. ఏమనుకున్నారు, అలా ఉంటది. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక అది, ఒక ఇది. కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేస్తారంటారు చూసా, అలా అయిపోయింది ఇంకా జీవితం. అనుకున్నది ఒకటే, అయ్యేది ఒకటే. ఈ ఎద్దుల బండి మీద తిరగడానికి అయితే మనిషికి 10 రూపాయలు. దీనికంట వాకింగ్ ఇంకా కంఫర్టబుల్ గా ఉంటది. ఇంకా మనమైతే శివ స్టాచ్యూ దగ్గరికి వస్తాం.
ఫైనల్ గా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా స్టాచ్యూ దగ్గర చిన్న శివలింగం ఉంటది. అక్కడ కెమెరా అయితే నాట్ అలౌడ్. ఇక్కడి నుంచి జూమ్ చేస్తాను. ఎంత జూమ్ చేసినా సరే శివలింగం కిందకు ఉండడం వల్ల పాములు మాత్రమే కనబడుతున్నాయి. అక్కడ ఆ వెహికల్ ఎందుకు వచ్చిందో తెలుసు అసలు మీకు? శివుడి విగ్రహానికి చౌకి ఉన్నాయి కదా, వాటిని మొత్తం బ్లాక్ క్లాత్ తో కవర్ చేస్తారు. విగ్రహం మొత్తం అప్పుడు ఫుల్ బ్లాక్ కలర్ అయ్యి లేజర్ షో వేసినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే వీడియోస్ తీసుకున్న ఫొటోస్ తీసుకున్న ఆ విగ్రహంతో తీసుకున్నట్టు లేదు, ఆ వెహికల్ తో తీసుకున్నట్టు ఉంది. ఇంకా అందరికి ఫోటోలు వీడియోలు తీసుకునే మూడ్ అయితే పోయిందన్నమాట. మా దరిద్రం కాకపోతే కనీసం ఫోటోలు కూడా బాగా తీసుకోవడానికి అవ్వలేదు ఈ వెహికల్ వల్ల. సర్లే లేజర్ షో ఒకటి ప్రశాంతంగా చూద్దాం అని చెప్పేసి కూర్చున్నాను. ఇక్కడ విగ్రహం చూస్తే ఫుల్ బ్లాక్ కలర్ లో చాలా అందంగా మెరిసిపోతుంది. ఇంకా అందరు జనాలు అయితే క్రౌడ్ మామూలుగా లేదనమాట, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోజు 26 థర్స్డే. ఇప్పుడే ఎలా ఉన్నారంటే వీకెండ్ సండే సాటర్డే ఇంకెలా ఉంటుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఇంకా టైం అయితే 7:30 అయింది. ఇంకా లేజర్ షో అయితే మొదలైంది. 5 నిమిషాలు స్టార్ట్ అవుతుంది అనగా జస్ట్ ఒక 3 మినిట్స్ వర్షం అయితే పడింది. దానివల్ల విగ్రహం తడిసిందని చెప్పేసి లేజర్ షో అయితే క్యాన్సిల్ చేశాడు. కనీసం లేజర్ షో కూడా చూడడానికి అవ్వలేదని చాలా బాధేసింది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరిగితే ఏటి, ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం వద్దాంలే అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇప్పుడు మెయిన్ అది కాదు. ఇప్పుడు ఎలా అయినా సరే మనం కోయంబత్తూర్ కాంప్లెక్స్ కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు. ఇప్పుడు నైట్ 8:50కి ఒక బస్సు ఉంటది. రిటర్న్ వెళ్లే బస్సుకి నించోడానికి ప్లేస్ ఉన్నా సరే మీకు అదృష్టమే. ఎందుకంటే ఇది 8:50కి వచ్చిన బస్సు. దీనికోసం 1000 నుంచి 1500 మంది వెయిట్ చేశారనమాట. అందులో మాకు ఎలాగలా సీట్లు అయితే దొరికాయి. ఈ బస్సు కానీ మిస్ అయితే 10-10:30కి ఒక బస్సు అయితే ఉంటది. ఆ బస్సు కూడా మిస్ అయితే ఇంకా రోడ్డు మీదే పడుకోవడం. ఈషా ఫౌండేషన్ బయటనే కూడా కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి, ప్రైవేట్ రూమ్స్. మీరు ఎన్ని రూమ్స్ తిరిగినా ఎన్ని రిసార్ట్లు తిరిగినా సరే అన్ని ఒకలాగే ఉంటాయి. మేము మార్నింగే రూమ్ కోసం 20 లాడ్జులు తిరిగాం, అన్ని ఒకలాగే ఉన్నాయి, కాస్ట్లే వేరే. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ ఎక్కడ అంటే ఓల్డ్ బస్ స్టాప్ దగ్గర శ్రీనివాస లాడ్జ్ దగ్గర అయితే రూమ్ తీసుకున్నాం. ఇక్కడైతే 24 hours కి 900 3 persons కి. ఇంకా నెక్స్ట్ డే ఉదయాన్నే లేచి ఊటీకి అయితే వెళ్దాం.